షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా మొత్తం 400కు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఉదయం నుంచే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం ఇక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాలలో అయితే డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి వాటి వద్ద 2400 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. రహమత్ నగర్ కానీ బోరబండ యూసఫ్గూడ లాంటి ప్రాంతాల్లో అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల వద్ద అయితే పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా సీసీ కెమెరాల మానిటరింగ్ కూడా చేస్తూ ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా కూడా నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దించారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మనం ప్రస్తుతం బూత్ నెంబర్ 224, 25, 26 ఉన్నటువంటి బూత్ నెంబర్ల వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా కొంత ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, అదేవిధంగా చాలామంది మహిళలే వస్తున్నట్టుగా కనపడుతుంది. కాసేపటి నుంచి కూడా ఇక్కడ ఉన్నంతసేపట్లో కూడా వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈరోజు 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అనేది కూడా పూర్తిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. మధురానగర్లో అయితే ఐటర్ కమిషనర్ రంగనాథ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రక్రియ మనం ఇప్పటివరకు చూసాం. రాజమౌళి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం ఈ యొక్క బూత్ నెంబర్ చూస్తున్నాం ఇప్పుడు 224, 25, 26 ఈ బూత్ వద్ద అయితే ఒక్కొక్కరుగా క్రమక్రమంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ బూత్లో అయితే పెద్దగా క్యూ కూడా లేదు. కాబట్టి వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని వెంటనే మరలా తిరిగి వచ్చి బయటికి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే కొనసాగుతుంది. అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రహమత్ నగర్లో బోరబండ సైడ్ కొంత అక్కడ ఒక ప్రాంతంలో చిన్న గజిబిజి జరిగినా కూడా వెంటనే పోలీసులు అలర్ట్ అవ్వడంతో అక్కడ కూడా సర్దుమణిగింది. ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి ఎన్నిక సజావుగా కొనసాగుతుంది.